సో ఆఫ్టర్ 6 months ఆఫ్ ప్రాక్టీస్ హిట్టింగ్ ద ఓల్డ్ ఉమన్ ఇన్ ద కార్నర్. సో 6 నెలలు మనం అంతా డ్రైవింగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎక్కడో ఒక కార్నర్లో ఉన్న ముసలామిని పోయి కార్తో గుద్దేసినట్టుగా ట్రాన్స్లేషన్ ఏంటంటే స్పెండింగ్ 15 minutes ఆన్ 1 హార్డ్ మ్యాథ్ క్వశ్చన్ అండ్ మిస్సింగ్ 5 ఈజీ వన్స్ ఈజ్ ఎ వేస్ట్ ఆఫ్ 2 years కోచింగ్. నిన్న కూడా మనం ఈ పాయింట్ డిస్కస్ చేసాం, మళ్ళీ ఒకసారి చెప్తున్నా దీని మీనింగ్ ఏందనేది. ఒక మ్యాథమెటికల్ హార్డ్ క్వశ్చన్స్ మీద ఒక స్టూడెంట్ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి 15 నిమిషాల పాటు చేసేసి ఆ ప్లేస్లో చేయవలసినటువంటి 5 క్వశ్చన్లు వదిలేస్తున్నాడు అంటే ఈ తప్పు స్టూడెంట్స్దా, వీళ్ళని ట్రైన్ చేసినటువంటి టీచర్దా? మీరే చెప్పాలి కామెంట్స్లో. సో ఇంకొకటి ఏంటంటే ద లిజనర్ ఈజ్ ఎట్ ది మెర్సీ ఆఫ్ ది స్పీకర్. సో ఇప్పుడు ఎట్లుందంటే ఎన్టీఏ చేసిన పని. సో ఎన్టీఏ వాళ్ళు ఏం చెప్తున్నారు, క్వశ్చన్లు అన్నీ ఈజీగా ఇచ్చేసి మేము మోడరేట్ పేపర్ ఇచ్చామని చెప్తున్నారు. లోపల ఉన్నోడికి ఇక్కడ కాలిపోతుంది అనమాట. నువ్వు లెంత్ మీద అంత పొడుగు లెంత్ ఇస్తే వాడికి ఫుల్ స్టాప్ ఎక్కడ అర్థం కావట్లేదు. సో ఈ జోక్ ఏంటంటే మనం ఆన్సర్ చేస్తూ ఉండేటప్పుడు చాలా ఫుల్ స్టాప్లు వస్తున్నాయి కానీ యాక్చువల్ ఆన్సర్ అనేది రావట్లేదు. సో ద నార్మలైజేషన్ బెనిఫిట్. సో హై ఫెటీక్ ప్లస్ యూఐ ఫ్రిక్షన్, సో లోయర్ కట్ ఆఫ్స్ ఇప్పుడు ఉంది పరిస్థితి. ప్రాక్టికల్గా ఏంటంటే ఇప్పుడు 99.9%, 228 to 235 మార్క్స్. సేఫెస్ట్ స్కోర్ 178 to 186, ఇది మోడరేట్ అని వాళ్ళు అనుకున్నారు కాబట్టి అట్లా ఇచ్చారు. సో 97% 150 to 160 మార్కు, 95% 120 to 130 మార్క్స్. సో యావరేజ్ పెర్ఫార్మెన్స్ కొంతవరకు మోడరేట్గానే ఉందండి, అంటే పెద్ద వేరియేషన్ ఉండకపోవచ్చు. టార్గెట్ ఇన్సైడ్ వచ్చేసి 180 మార్క్స్ ఈజ్ ద న్యూ బెంచ్ మార్క్ ఫర్ 99%. అదే నేను ఈవినింగ్ పేపర్లో తీసుకున్నప్పుడు మనకి అది హార్డ్ పేపర్ కాబట్టి 165 to 170 లేదా 160 కూడా వస్తుందని కొన్ని క్యాలిక్యులేషన్స్ చెప్తూ ఉన్నాయి. బట్ ఈరోజు అయితే మాత్రం 175 to 180 కానీ వచ్చినట్లయితే 99% వచ్చేటువంటి అవకాశం ఉంది.